అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకి సంబంధించి బిగ్ రిలీఫ్ 60% చేరిన డీఏ. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. సో, మన పక్కన ఉన్న రాష్ట్రాలన్నిటికీ కూడా డీఏ, డీఆర్ బకాయిలు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వాలు ఇస్తూ ఉంటే, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డీఏ బకాయిలు స్టిల్ పెండింగ్‌లోనే ఉన్నాయండి. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికొస్తే 4 డీఏస్ వరకు పెండింగ్‌లో ఉన్నాయి. సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వాలు తమ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే డీఏలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. సో, ఇక్కడ మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పరిపాలనలో తనదైన వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి 4 రోజుల్లోనే ప్రజల సంక్షేమం, భద్రత, సామాజిక సంస్కరణ దిశగా 7 సంచలన నిర్ణయాలు తీసుకుని రాజకీయ వర్గాల్లో చర్చకు లేపారు. ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా తమిళనాడు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు డిఏ 2% పెంచుతూ సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. 58% ఉన్న డిఏ 2% హైక్తో 60%కి పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో గృహ వినియోగదారులకు ప్రతి 2 నెలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైల్పై విజయ్ తొలి సంతకం చేశారు. గత డిఎంకే ప్రభుత్వం 100 యూనిట్లు ఇస్తూ ఉండగా విజయ్ దాన్ని రెట్టింపు చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 1730 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక మత్తు పదార్థాల మహమ్మారిని తరిమి కొట్టేందుకు 65 ప్రత్యేక విభాగాలతో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలల వద్ద డ్రగ్స్ విక్రయాలపై కఠిన నిఘా ఉంచాలని, ముఖ్యమంత్రి కార్యాలయం దీన్ని నేరుగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అదేవిధంగా మహిళల రక్షణ కోసం సింగాపెన్ అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించారు. మద్యం నియంత్రణపై విజయ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. విద్యా సంస్థలు, దేవాలయాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం షాపుల్లో ఇది 15% వరకు ఉండడం గమనార్హం. అంతేకాకుండా మద్యం కొనుగోలు చేసే వారి వయసు ధృవీకరణ కోసం ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేశారు. నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ టీఎన్పీఎస్సీ, ఎస్ఎస్సి వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని ప్రకటించారు. గ్రామీణ విద్యార్థుల ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని నీట్ పరీక్షను రద్దు చేయాలని, +2 మార్కుల ఆధారంగానే వైద్య సీట్లు కేటాయించాలని కేంద్రానికి అధికారికంగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏని పెంచుతూ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాల ద్వారా విజయ్ ప్రభుత్వం సంక్షేమం, సామాజిక సంస్కరణ కలయికగా పాలనను సాగిస్తుంది.